నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళనలు నిరసనలతో ఏపీ శాసన మండలి హోరెత్తింది. ఇందాపూర్ డైరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై చర్చకు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. చర్చకు పట్టుబట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా అంశంపై చర్చ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో సభను వాయిదా వేశారు మండలి చైర్మన్. సభ ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టారు. చైర్మన్ పోడియం వద్ద ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. హెరిటేజ్ నెయ్యి కల్తీ అంటూ నినాదాలు చేశారు. మండలి చైర్మన్ స్పందించి చర్చకు అంగీకరించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆందోళనలతో శాసన మండలి హోరెత్తింది. టీడీపీ జనసేన సభ్యుల ప్రసంగాలను అడ్డుకుంటూ నినాదాలు చేశారు. దీంతో సభను మరోసారి వాయిదా వేశారు చైర్మన్. తిరుమల లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు దేవదేవుణ్ణి వీధిలోకి తీసుకొచ్చారని మండిపడ్డారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సభ జరగాలన్న ఉద్దేశం లేకే మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ధనార్జన అవినీతి కోసమే ఇందాపూర్ సంస్థను తీసుకొచ్చారని మండిపడ్డారు. శ్రీవారి లడ్డూపై తప్పుడు ప్రచారం చేసింది ఎవరో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు బొత్స. హెరిటేజ్ నెయ్యిపై చర్చ, మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు చైర్మన్. చంద్రబాబు అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. కల్తీ నెయ్యి సరఫరా చేసిందని గతంలో ఇందాపూర్ డైరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ఇందాపూర్ డైరీ 680 రూపాయలకు నెయ్యి సరఫరా చేస్తోంది. ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కు సంబంధించినదేనని చెప్పారు బొత్స సత్యనారాయణ. ఇందాపూర్ అని చెప్పిన సంస్థ ఏదైతే ఉందో ఆ ఇందాపూర్ సంస్థ ఇవాళ వచ్చి 658 రూపాయలకి ఇవాళ వచ్చి నెయ్యిని సప్లై చేస్తున్న నేపథ్యం. ఈ ఇందాపూర్ సంస్థ ఎవరిదో కాదు సొంతంగా హెరిటేజ్ సంస్థకు సంబంధించిన సంస్థ. ఇదిగో వాళ్ళ వెబ్సైట్లోను ఇదిగో ఇదేమో నేను ముద్రించింది కాదు, హెరిటేజ్ ప్లాంట్ నేమ్ ఇందాపూర్. ఇగో మేడం గారి ఫోటో, ముఖ్యమంత్రి గారి సతీమణి ఫోటో. ఇదేమి నేను తయారు చేసింది కాదు, ఇదేమి వాళ్ళ వెబ్సైట్లో వారం కిందటి వరకు ఉన్న ఇది. ఇందాపూర్ డైరీ కూడా చంద్రబాబు కుటుంబం నడుపుతున్న హెరిటేజ్ సంస్థదేనని చెప్పారు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఊరికొక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారని తెలిపారు. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థకి లాభం చేయడానికి చంద్రబాబు గారు ఆడినటువంటి తెరచాటు ఇంద్రజాలమే ఈ యొక్క ఇందాపూర్ డైరీ. చంద్రబాబు గారి మాయా రాజకీయానికి ఇదొక పరాకాష్ట. ఇందాపూర్ అనేటటువంటి డైరీ హెరిటేజ్దే అని హెరిటేజ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా 17వ నంబర్ ఇందాపూర్ డైరీ ఉంది. ఐటీ మంత్రి నారా లోకేష్ తాజాగా చేసిన కొలంబో టూర్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాం. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ నిత్యం వల్లించే రాగం. కానీ అధికార పార్టీ నేతల విలాసాలు చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. తాజాగా కొలంబోలో జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం మంత్రి లోకేష్ కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి ప్రత్యేక విమానాల్లో చక్కర్లు కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో మరో ఎన్నికకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. మున్సిపల్ ఎన్నికల జోష్లోనే ఎన్నికలు నిర్వహిస్తే మెజారిటీ స్థానాల్లో విజయం సాధించొచ్చని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. 10th ఇంటర్ పరీక్షలు పూర్తి కాగానే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. వీలైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నిక కొనసాగుతోంది. సోమవారం 105 మున్సిపాలిటీలకు చైర్మన్ల ఎన్నిక పూర్తి కాగా మిగిలిన 11 మున్సిపాలిటీ చైర్మన్ల ఎన్నికలు ఇవాళ నిర్వహించారు. అయితే వివిధ కారణాల వల్ల 3 మున్సిపాలిటీల్లో ఎన్నిక మళ్లీ వాయిదా పడింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. అయితే హైకోర్టు ఈ ఎన్నికపై స్టే విధించడంతో ఆయనకు అధికారులు ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ఉత్కంఠ మధ్య జనగాం, తొర్రూరు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు బలాబలాలు సమానంగా ఉండటంతో అధికారులు లాటరీ తీశారు. లాటరీలో కాంగ్రెస్ కు చెందిన చైర్మన్ అభ్యర్థుల పేర్లు రావడంతో ఆ 2 మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. జనగాంలో 30 వార్డులకు బీఆర్ఎస్ 13 చోట్ల గెలుపొందగా 2 స్వతంత్రులు మద్దతిచ్చారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు కలిగి ఉండటంతో బలం 16కు పెరిగింది. కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపిఎంతో కలిపి 13 వార్డులను గెలుచుకుంది. 2 స్వతంత్రులు మద్దతివ్వగా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫీషియో ఓటుతో పార్టీ బలం 16కు చేరింది. దీంతో లాటరీ తీసి విజేతను నిర్ణయించారు. జనగాంలో అక్రమంగా లాటరీ విధానం జరిగిందని ఆరోపించారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ఈ ఎన్నిక రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సభ్యులను ఓటు వేయనీయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. తొర్రూరులో మొత్తం 16 వార్డులో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 గెలుచుకోగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఎంపీ కడియం కావ్యల ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ సంఖ్య 9కి పెరిగింది. 2 పార్టీల బలాలు సమానం కావడంతో అధికారులు లాటరీ ద్వారా చైర్మన్ను నిర్ణయించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రవణ్ చైర్మన్గా ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ పూర్తి కావడంతో 2 రోజులుగా జరుగుతున్న నాటకీయ పరిణామాలు ఉద్రిక్తతలకు తెరపడింది. ఎంపీ కడియం కావ్య ఎక్స్ అఫీషియో ఓటు చెల్లదంటూ బీఆర్ఎస్ శ్రేణులతో ఆందోళనకు దిగిన దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తొర్రూరు మున్సిపాలిటీని కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలని భావోద్వేగానికి లోనయ్యారు. 2 రోజుల బట్టి భోజనం లేకుండా 10,000 మంది కార్యకర్తలు వచ్చి రాత్రి వాళ్ళు కష్టపడ్డట్టు నా కోసం నేను ఏం చెప్పాలి, ఏందైనా చెప్పాలి, ఎట్లా ఇంత విరుద్ధంగా చేస్తా అంటే రాజకీయాలలో నేను ఉండాలా. మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీలో బాల్కా సుమన్ రౌడీజం చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వివేక్. తమపై కావాలనే బాల్కా సుమన్ దాడులు చేశాడని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలోనే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. బాల్కా సుమన్ పై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ చైర్మన్ పదవి కోసం బీజేపీ, కాంగ్రెస్ అక్రమ పొత్తు పెట్టుకున్నాయని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్ధాంతాలను పక్కన పెట్టి 2 పార్టీలు కలిసిపోయాయని ఆరోపించారు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లా వదిలేశారన్నారు హరీష్ రావు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులను ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
భారతదేశం నుండి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందరం కలిసి పనిచేస్తే ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ వరల్డ్ లైఫ్ సైన్సెస్ క్యాపిటల్గా ఎదుగుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. శరవేగంగా ఎదుగుతున్న తెలంగాణలో భాగస్వామ్యం కావాలని బయో ఏషియా సదస్సుకు హాజరైన ప్రతినిధులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. మున్సిపల్ శాఖపై సమీక్షలో అధికారులపై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 కార్పొరేషన్లలో శానిటేషన్పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. త్వరలో తాను ప్రతి జోన్లో పర్యటిస్తానని సీఎం రేవంత్ చెప్పారు. రోడ్లు శుభ్రం లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తాను అంటూ హెచ్చరించారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు ఉదయమే ఫీల్డ్లో ఉండాలని సూచించారు. అలాగే నగరంలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపైన అధ్యయనం చేయాలన్నారు. ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జ్లను ఏర్పాటుపైన అధ్యయనం చేయాలని అధికారులను సూచించారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గండిపడకుండా చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు కేటీఆర్. కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన వారికి జాతి అంటే ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణ సోయి లేని వారికి జాతి విలువ ఏం తెలుసు అని మండిపడ్డారు కేటీఆర్. చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి సీమ గొంతు కోసారన్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. తెలంగాణ తీసుకుంటున్న నీటికి చంద్రబాబు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో రాయలసీమ ప్రాజెక్టులకు కనీస కేటాయింపులు కూడా లేకుండా పోయాయన్నారు. జిల్లాలోని పలు సమస్యలపై ఆయన కలెక్టర్ను కలిసి పరిష్కారం చేయాలని విన్నవించారు. మనకు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది మనం పూర్తి చేసుకోకుంటే, రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఒక అడ్వాంటేజ్ మన చేతిలో లేకపోతే ఆ పక్క ఇబ్బడి ముబ్బడిగా నీళ్ళు ఎత్తిపోస్తా అంటే మనం చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి ఈ పథకం అనేది ఈ రాయలసీమ ప్రాంత రైతాంగానికి, అంతేకాకుండా నెల్లూరు ప్రకాశం జిల్లాల రైతాంగానికి అత్యంత ముఖ్యమైన పథకము. ఈ పథకాన్ని విస్మరిస్తే, ఈ ప్రభుత్వం ఈ పథకాన్ని విస్మరిస్తే, ఈ ప్రాజెక్టును విస్మరిస్తే రైతాంగ సమస్యలను పూర్తిగా విస్మరించినట్టే. కూటమి పాలనలో అన్నదాతలు తీవ్ర కష్టాలు పడుతున్నారన్నారు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. శనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కనీసం కొనుగోలు సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా శనగ పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రామసుబ్బారెడ్డి. ఏజెన్సీలో బాక్సైట్ జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు అరకు ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం. కొన్ని ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. అదే జరిగితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 97ను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని గుర్తు చేశారు. అయితే దాని స్థానంలో మరో జీవోను తీసుకురావాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం. కక్ష సాధింపులో భాగంగానే అంబటి ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. జైల్లో పెడితే వైఎస్ఆర్సీపీ నేతలు భయపడరన్నారు. ఏపీలో దుర్మార్గ పాలన నడుస్తోందని విమర్శించారు గుడివాడ అమర్నాథ్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మెడికల్ కళాశాలలకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చి నిర్మించిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు దోచుకోమని చంద్రబాబు సర్కారు మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఉపాధ్యాయులు కదం తొక్కారు. పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం, ఆర్థిక అంశాల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ రణభేరి 2.0 పేరుతో చలో విజయవాడ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న పీఆర్సీ చైర్మన్ను నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ లెక్చరర్స్ ఆందోళన బాటపట్టారు. గత 5 రోజులుగా రిజిస్ట్రార్ ఆఫీస్ ముందు నిరసన కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, నెలవారీ జీతంతో పాటు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
గెస్ట్ ఫ్యాకల్టీ చేపడుతున్న ఆందోళనకు ఎస్ఎఫ్ఐ సంఘీభావం తెలిపింది. తూర్పుగోదావరి జిల్లా రంగాపురంలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై టీడీపీ నేత కుమారుడు అత్యాచారానికి యత్నించాడు. అటు న్యాయం చేయాల్సిన పోలీసులు తిరిగి బాధిత కుటుంబంపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడిని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కాపాడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మైనర్ బాలిక హత్య ఉదంతం సంచలనం రేపుతోంది. ఇంటికి ఎదురుగా ఉంటున్న కులవర్ధన్ అనే యువకుడు 7 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసి డ్రమ్లో కుక్కేశాడు. కులవర్ధన్ కిరాతకం బయటకు రావడంతో మదనపల్లి ఒక్కసారిగా రగిలిపోయింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. 6 గంటల పాటు కదిరి మదనపల్లి హైవేను దిగ్బంధించారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడినా స్థానికులు చిన్నారి బంధువులు పట్టించుకోలేదు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కులవర్ధన్ను ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు చిన్నారి తల్లిదండ్రులను ఒప్పించిన పోలీసులు మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఏపీలో మహిళలకు చిన్నారులకు రక్షణ లేదని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ధ్వజమెత్తారు. మదనపల్లిలో 7 ఏళ్ల చిన్నారిని హత్య చేసి డ్రమ్లో కుక్కేసిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాల వల్లే ఇలాంటి నేరాలకు కారణమవుతుందన్నారు. మదనపల్లిలో మనం చూసాం 7 ఏళ్ల మైనర్ బాలికని ఎంత దారుణంగా హత్య చేసి ఒక డ్రమ్లో వేసేశాడు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు బాలికలకు రక్షణ లేదు అని మరొకసారి నిరూపించబడింది ఈ సంఘటన. ఎంత దారుణం అంటే మద్యం మత్తులో చేశాడంట. మద్యం మత్తుకి కారణం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మద్యం పాలసీలు. ఎక్కడ చూసినా బెల్ షాప్స్, ఎక్కడికక్కడ మద్యం దొరకడంతో ఈరోజు ఇలాంటి కామాంధులు ఇలా రెచ్చిపోయి ఆడబిడ్డల్ని హత్యలు చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. విశాఖ జనసేనలో అంతర్గత వివాదాలు భగ్గుమన్నాయి. దుర్గమ్మ తల్లి పండుగ సందర్భంగా జనసేన నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. దందా డబ్బు విషయంలో 2 వర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నాయి. జనసేన నేతల దాడులతో విశాఖ సౌత్లోని 35వ వార్డులో ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. 2 వర్గాలు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. అధికారం అండతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. విచక్షణ మరిచి ఉద్యోగులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా విజయనగరం జిల్లా రేగిడి మండలం చిన్నసిర్లాంలో ఉపాధి పనుల సోషల్ ఆడిట్ గ్రామ సభకు తనను నేరుగా పిలవలేదని టీడీపీ నేత శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శిపై రెచ్చిపోయాడు. నీ సంగతి తేలుస్తా, నువ్వు ఊళ్ళోకి రా అంటూ కార్యదర్శిని బెదిరించాడు. దీన్ని నిరసిస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద మండల కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వంలో భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2 దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృత్యు కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాలు చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం సిద్ధార్థ్ 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. ఇక ఈ కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. తన కుమార్తె నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె తల్లి సరోజినీదేవి స్పందించారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పును స్వాగతిస్తున్నానని, కానీ తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నారు. ఇన్నేళ్లలో తనకు ఎవరూ తోడుగా నిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మహాశివరాత్రి రోజున కొందరు కేటుగాళ్లు రెచ్చిపోయారు. మత్తు పదార్థాలను వినియోగించడమే కాకుండా వాటిని దేవుడికి చూపిస్తూ రీల్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో చార్మినార్ పోలీసులు యువకులు శ్రీచరణ్, విజయ్ కృష్ణలను అరెస్ట్ చేశారు. దీనిపై ఎక్స్ వేదికగా హైదరాబాద్ సిపి సజ్జనార్ స్పందించారు. మహాశివరాత్రి పర్వదినాన దైవ ప్రసాదం పేరుతో మత్తు పదార్థాలను ప్రదర్శించడం అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు సజ్జనార్.
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర తల్లి ఇంట్లో చోరీ జరిగింది. పొన్నూరు మండలం చింతలపూడిలో ప్రమీలాదేవి నివసిస్తున్నారు. ప్రమీలాదేవి ఇంట్లో 50 సవర్ల బంగారం, 10 కేజీల వెండిని దొంగలు ఎత్తుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూల్లో ఈ నెల 14న అనుమానాస్పదంగా తౌషిక్ అనే విద్యార్థి మృతి చెందడంతో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు తౌషిక్ తల్లిదండ్రులు. తమ కుమారుణ్ణి స్కూల్ యాజమాన్యమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంచలనం సృష్టించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవికి ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇంటర్నెట్ వాడొద్దని, ప్రతిరోజు హైదరాబాద్లోని సిసిఎస్ ఎదుట హాజరై సంతకం చేయాలని కండిషన్ పెట్టింది న్యాయస్థానం. దేశం విడిచి వెళ్లకుండా తన పాస్పోర్ట్ను పోలీసులకు సమర్పించాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో కెనైన్ హ్యాండర్ల పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ హాజరయ్యారు. 8 నెలల పాటు 72 జాగిలాల శిక్షణ పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా జాగిలాలతో పాటు హ్యాండర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వీటిలో 30 బీహార్కు చెందిన జాగిలాలు, 4 సిఐఎస్ఎఫ్తో పాటు తెలంగాణకు చెందిన 42 జాగిలాలు ఉన్నాయి. జాతీయ వార్తలు చూద్దాం. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య స్థిరత్వానికి కీలక శక్తిగా భారత్ ఫ్రాన్స్ బంధం పనిచేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరినట్టు ప్రకటించారు. భారత్ పర్యటనలో భాగంగా ముంబైలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్. మహారాష్ట్ర లోక్ భవన్లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. H-125 హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లింగ్ లైన్ని వర్చువల్గా ప్రారంభించారు. అజిత్ పవార్ విమాన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ప్రమాదంలో ఎయిర్ క్రాఫ్ట్లోని 2 ఫ్లైట్ రికార్డర్స్ తగలబడిపోయాయని, చాలాసేపు మంటలో ఉండటంతో రికార్డర్స్ నాశనమయ్యాయని తెలిపింది. డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డును విజయవంతంగా డౌన్లోడ్ చేశామని, కాక్పిట్ వాయిస్ రికార్డర్ సాంకేతిక పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొంది. డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. శబరిమల ఆలయంలో బంగారం చోరీ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. మలయాళ నటుడు జైరామ్ను ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారించారు. కొచ్చి ఈడీ ఆఫీసులో ఆయన్ను ప్రశ్నించారు. చోరీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నీకృష్ణన్ పుట్టి ద్వారపాలక విగ్రహాలకు సంబంధించిన బంగారు తాపడాలతో నిర్వహించిన పూజలకు పలుమార్లు జైరామ్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను విచారణకు పిలిచింది ఈడీ. ఉన్నీకృష్ణన్తో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. తన బాధ్యతగా విచారణకు హాజరైనట్లు జైరామ్ వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో రోబోలు సందడి చేస్తున్నాయి. వివిధ పెవిలియన్ల వద్ద హ్యూమనాయిడ్ను నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారు. క్వాల్కమ్ టెక్నాలజీస్ ప్రదర్శించిన డాన్సింగ్ రోబో అందరినీ ఆకర్షిస్తోంది. చిన్న చిన్న స్టెప్లేస్తూ చిట్టి రోబో చేస్తున్న సందడి మామూలుగా లేదు. ఇక జియో ఏఐ స్టాల్ వద్ద హ్యూమనాయిడ్ చిప్స్, డ్రింక్స్ సర్వ్ చేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతోంది. కేరళ కోజికోడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఒక ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఇంటర్నేషనల్ అప్డేట్ చూద్దాం. బంగ్లాదేశ్లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం చేశారు. బీఎన్పీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన అనంతరం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. మరో 13 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ కాంప్లెక్స్లోని సౌత్ ప్లాజాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జాతీయ సంసద్లోని సౌత్ ప్లాజాలో అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించారు. తారిక్ ప్రమాణ స్వీకారానికి భారత్ నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. అమెరికాలో మరో భారతీయుడు అరెస్ట్ అయ్యాడు. పిల్లలను లైంగికంగా వేధించిన కేసులో ఒక వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనాలు, శాంతి భద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలు ఉన్నట్లుగా అక్కడి అధికారులు చెప్పారు. సరైన పత్రాలు లేకుండా అతడు అమెరికాలోకి ప్రవేశించినట్లుగా తెలిపారు. నిందితుడిని దేశం నుంచి బహిష్కరించేందుకు న్యాయపరమైన ప్రక్రియ ప్రారంభించినట్లుగా వెల్లడించారు.
అమెరికా వర్జీనియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించాయి. భారీగా మంటలు చెలరేగి క్షణాల్లో పక్క ఇళ్లకు కూడా వ్యాపించాయి. చుట్టుపక్కల ఉన్న 50 కుటుంబాలను ఖాళీ చేయించారు అధికారులు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని గంటల పాటు శ్రమించి ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు వర్జీనియా పోలీసులు. పాకిస్తాన్ మాజీ ప్రధాని మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై కొద్ది రోజులుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కుడి కన్ను చూపు 85% కోల్పోవడంతో చికిత్స అందించాలని ఇటీవల కోర్టు అక్కడి అధికారులను ఆదేశించింది. ఈ క్రమంలో ఇమ్రాన్కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్ ప్రభుత్వాన్ని కోరారు. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ కూడా ఉన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ కూడా లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు వేయడంతో లాభపడ్డాయి. సెన్సెక్స్ 173 పాయింట్ల లాభంతో 83,450 వద్ద ముగిసింది. నిఫ్టీ 42 పాయింట్లు లాభపడి 25,725 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకపు విలువ 90.68గా ఉంది. ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్, బీఈఎల్ షేర్లు లాభపడ్డాయి. బంగారం, వెండి ధరలు ఇవాళ కూడా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,240 రూపాయలు తగ్గి 1,54,200కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,050 రూపాయలు తగ్గి 1,41,350గా ఉంది. వెండి ధర కూడా ఇవాళ తగ్గింది. కేజీ సిల్వర్ రేట్ 8,000 తగ్గి 2,60,000కు చేరింది. ఆస్ట్రేలియా ఇంటి బాట పట్టింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుండి నిష్క్రమించింది. గ్రూప్ బిలో భాగంగా ఐర్లాండ్, జింబాబ్వే మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అంపైర్లు ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో జింబాబ్వే సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకోగా ఆసీస్ ఆశలు అడియాసలయ్యాయి. లీగ్ దశలోనే పోరాటం ముగించింది ఆసీస్.